గురుగారు భాద్రపద శుక్ల దశమి నాడు క్షీరవ్రతాన్ని ఆరంభిస్తారు కదా, ఈ క్షీరవ్రతం యొక్క ప్రత్యేకత ఏంటి? క్షీరవ్రతము అని అంటే పాలుతో చేసేటువంటి ఒక నోము క్షీరవ్రతం. సాధారణంగా మన ఇళ్లల్లో చేసేటువంటి సంస్కృతి సంప్రదాయాలను అనుసరించే వాళ్ళు నిర్వర్తించేటువంటి శుభ కార్యక్రమాల్లో పాలుని అమృతంగా వాడుతూ ఉంటారు. ఆ పాలకి సంబంధించి చేసేటువంటి వ్రతం అంటే ఇల్లు ఇదివరకు ఎప్పుడూ కూడా సంపదలతోటి, పశు సంపదతోటి వర్ధిల్లాలి అని చెప్పి పూర్వులు ఆశీర్వచనం చేసేవారు. అంటే ప్రధానంగా ఎందుకు చేసేవారంటే పాలు సంపూర్ణ ఆహారం. పాలనిచ్చేటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో, ఆవులు కానివ్వండి, గేదెలు కానివ్వండి, మొదలైనటువంటివన్నీ కూడా చక్కగా ఉండి ఆరోగ్యంతో ఉండి అవి ఇచ్చేటువంటి పాలతోటి మీ ఇంట్లో ఉండే అందరూ వాటిని సేవిస్తూ, పక్క వాళ్ళందరూ సేవిస్తూ మీరందరూ ఆరోగ్యంగా ఉండండి అని చెప్పటం. అందువల్ల పశుగణాభివృద్ధి కూడా మన సంక్రాంతి వెళ్ళినప్పుడు కనుమ మన పండుగలని తెలుసు కదా, అక్కడ పశుగణాభివృద్ధికి సంబంధించిందే ఈ క్షీరవ్రతం. అంటే ఏదైతే పశువులు ఉన్నాయో వాటికి సంబంధించి, ఆవులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చేసేటువంటి పూజ క్షీరవ్రతం. అంటే పాలు అనేటువంటివి కూడా సమృద్ధిగా ఈ జీవనానికి దొరకాలి. దొరికితే తద్వారా అందరూ కూడా ఆకలి దప్పికలు లేకుండా చక్కగా ఉంటారు. ఎందుకంటే పాలు సంపూర్ణ ఆహారం కాబట్టి మిగతా ఆహారం దొరికినా దొరక్కపోయినా కనీసం పాలు తాగితే వాడికి ఆహారం తిన్నంత ఫలితం వాడికి లభిస్తుంది. కాబట్టి అవి దొరకాలి అంటే ముందు ఈ జీవజాలం బాగుండాలి. కాబట్టి వాటి కోసం చేసేటువంటి వ్రతం. ఏం చేస్తారండి అంటే ఏదో బొట్లు పెడుతుంటారు ఆవులకి, పెట్టి అయితే క్షీరదాలు అని మనం ఏదైతే వాడుతూ ఉంటామంటే పాలన ఇచ్చేటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి పూజ చేసేటువంటి సంప్రదాయం. ఎంత గొప్ప సంప్రదాయం అమ్మ! దాదాపుగా ప్రపంచంలో ఏ జాతికి లేనటువంటిది. అంటే మన చుట్టూ ఉండి మనకి పాలన ఇచ్చేటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని పూజ చేసేటువంటిది ఒక మానవ ఉదాత్తమైనటువంటి కార్యక్రమం. అంటే ఆ రోజు శుభ్రంగా కనుమనాడు ఏ రకంగా చేస్తారో ఈరోజు కూడా చక్కగా వాటికి దుమ్ము ధూళి లేకుండా వాటి శరీరాలని శుభ్రపరిచి, అమ్మ నువ్వు ఇచ్చేటువంటి పాలతోటి మేమందరం కూడా పిల్లా పాపలతోటి చక్కగా శక్తి పుష్టులుగా ఉన్నాము, ఇలాగ నువ్వు చక్కగా ఇస్తూ ఉండు, నీకు ఎటువంటి అనారోగ్యం రాకుండాగాక నీ దగ్గర నుంచి స్వీకరిస్తున్నాం, నీ ఎడల మేము కృతజ్ఞతాబద్ధులమై ఉంటాము అని ఒక దైవానికి ఏ రకంగా మనం పూజ చేసి మన భక్తి ప్రపత్తులు తెలియచేసుకుంటామో పశువుల ఎడల కూడా అటువంటి ప్రపత్తులు తెలియచేసేటువంటి విశేషమైనటువంటి రోజు ఇదిగో ఈ క్షీరవ్రతం.